ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. దీన్ని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో ఈ సంవత్సరం ఏం చెప్పారు? 2020 నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో టాప్ 5 బిలియనీర్స్ అంటే వారెన్ బఫెట్ కావచ్చు, ఇలాన్ మస్క్ కావచ్చు, లారీ ఎలిసన్ కావచ్చు, జెఫ్ బెజోస్ కావచ్చు, వీళ్ళందరి వెల్త్ డబల్ అయిందంట. కానీ ఇదే టైంలో ప్రపంచంలో 500 కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళిపోయారంట. అంటే ఓ పక్క మిలియనీర్స్ బిలియనీర్స్ బాగా పెరిగిపోతున్నారు. ముఖ్యంగా టాప్ 5 బిలియనీర్స్ యొక్క ఆస్తి డబుల్ అవుతే 2020 నుంచి ఇప్పటి వరకు కొత్తగా ప్రపంచంలో 500 కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళారంట. ఇది ప్రథమంగా చెప్పిన మాట అన్నమాట. గత 3 సంవత్సరాల్లో ప్రపంచంలో 148 కార్పొరేట్స్ దాదాపు $1.8 ట్రిలియన్ ప్రాఫిట్గా గెయిన్ చేశారంట. వచ్చే 10 సంవత్సరాల లోపే ప్రపంచం మొదటి ట్రిలియనీర్ని చూడబోతుందంట. ఇప్పటివరకు మనం బిలియనీర్స్ చూసాము, ఇక ముందు మనం ట్రిలియనీర్స్ చూస్తాం అనమాట. అంటే $1000 బిలియన్ ఉండే వాళ్ళని చూస్తాం అనమాట. అంటే ప్రపంచంలో ఇప్పుడున్న పేదరికం నిర్మూలన అవ్వాలంటే దాదాపు 229 సంవత్సరాలు పడుతుంది అనమాట. ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా కార్పొరేట్ ట్యాక్స్లు సరళీకరణ చేశాయి. OECD కంట్రీస్ 1980 దశకంలో చూస్తే కనుక దాదాపు 48% కార్పొరేట్ ట్యాక్స్లు ఉండేవి. కానీ 2022లో చూస్తే కనుక వాటి కార్పొరేట్ ట్యాక్స్లు చాలా తగ్గిపోయాయి. OECD దేశాల్లో 2022లో యావరేజ్ చూసుకుంటే కనుక కార్పొరేట్ ట్యాక్స్లు కేవలం 22% ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో 800 మిలియన్ల వర్కర్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో వాళ్ళ జీతాలు బాగా తగ్గిపోయినాయంటే వాళ్ళ వేజెస్. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ మీట్ అయ్యే శక్తి వాళ్ళకు ఉండట్లేదంట. అదేవిధంగా గ్లోబల్ నార్త్లో అంటే నార్థన్ హెమిస్ఫియర్, జనరల్గా అభివృద్ధి చెందిన దేశాలను గ్లోబల్ నార్త్ అంటుంటాం. అక్కడ ఉన్న జనాభా 21%, ప్రపంచ జనాభాలో 21%. కానీ బిలియనీర్ వెల్త్ అక్కడ 69% ఉంది. అదేవిధంగా బిలియనీర్స్ అంటే అక్కడ ప్రపంచంలో ఉన్న బిలియనీర్స్లో 74% మంది అక్కడే ఉన్నారు. ప్రపంచంలో గ్లోబల్ నార్త్ అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలను గ్లోబల్ నార్త్ అంటాం అనమాట. బాగా డెవలప్డ్ కంట్రీస్, జనరల్గా అది నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటాయి. అక్కడ జనాభా ప్రపంచ జనాభాలో 21% ఉంటే బిలియనీర్ వెల్త్ మాత్రం అక్కడ 69% ఉంది. గ్లోబల్ నార్త్ అంటే నార్థన్ హెమిస్ఫియర్, జనరల్గా గ్లోబల్ నార్త్ అంటే రిచ్ అని, డెవలప్డ్ అభివృద్ధి చెందిన దేశాలని అర్థం అనమాట. ప్రపంచ జనాభాలో గ్లోబల్ నార్త్లో 21% ఉన్నారు. కానీ 69% గ్లోబల్ వెల్త్, 74% బిలియనియర్ వెల్త్ అక్కడే ఉందంట. ఇకపోతే ఆక్స్ఫామ్ రిపోర్టు ఇంకో మాట కూడా ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ఫ్యూయల్ ప్రైజెస్, ఫుడ్ ప్రైజెస్ బాగా పెరిగాయి. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, ముఖ్యంగా పేద దేశాల్లో. ఎక్కువ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇబ్బంది పడింది పేద దేశాల వాళ్ళే అని కూడా చెప్పింది. ప్రపంచంలో 1600 టాప్ కార్పొరేట్స్ చూస్తే కేవలం 0.4% కార్పొరేట్స్ మాత్రమే వర్కర్స్కి లివింగ్ వేజ్ ఇస్తున్నాయంట. ప్రపంచంలో ఆదాయం, సంపదలో తీవ్ర అసమానతలు రాజ్యమేలుతున్నాయని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక విధానాలపై పలు ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఈ నివేదిక చూసిన తర్వాత. సమాజంలో ఉన్నత వర్గాల సంపద, ఆదాయాలు పెరుగుతుంటే పేద వర్గాల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన వాళ్ళు ఇంకా ఎక్కువగా మేలు పొందుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ వ్యాధి తర్వాత అంటే కోవిడ్ వైరస్ తర్వాత 2020 తర్వాత ప్రపంచంలో టాప్ 5 బిలియనీర్స్ యొక్క సంపద రెట్టింపైందంటే ఇది ఎలా జరిగింది? పేదలేమో కోవిడ్ తర్వాత చాలా నష్టపోయారు, కానీ బిలియనీర్స్ మాత్రం చాలా లాభపడ్డారనమాట. ఇదే కోవిడ్ టైంలో అంటే 2020 నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో కొత్తగా 500 కోట్ల మంది మరింత పేదరికంలోకి వెళ్ళారు.